గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి జీవనదులు ప్రవహించే దేశంలో గుక్కెడు నీటి కోసం గంటలు గంటలు ఎదురుచూస్తున్నాం. గొంతులెండి అసూలు బాస్తున్న అభాగ్యులు ఎందరో. సొమ్మసిల్లిపోతున్న ప్రజల ఈ దుస్థితి ముదురుతున్న జల సంక్షోభానికి అద్దం పడుతోంది. మరి ఈ ఉపద్రవాన్ని అధిగమించడం ఎలా? ఇదిగో ఇలా అంటూ ఆదర్శబాట చూపిస్తోంది ఎడారి దేశం ఇజ్రాయెల్. ఎడారి సిగలో సిరిమల్లె పువ్వులా హొయలొలకడమే కాక పొదుపు, శుద్ధి, పునర్వినియోగం అన్నింటా అందరికీ ఓ నమూనాగా నిలుస్తోంది. ఓవైపు నెగేవ్ ఎడారి, మరోవైపు మధ్యధరా సముద్రం. ఉన్నదొక్కటే గెలిలీ సరస్సు. అవి తప్పితే ఎటు చూసినా ఇసుక నేలలు. సాలీనా సగటు వర్షపాతం 50 మిల్లీమీటర్లు మాత్రమే. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మనగలరా? అంత తక్కువ వర్షపాతంతో సాగు సాధ్యమవుతుందా? ఆధునిక దేశం ఇజ్రాయెల్ మాత్రం ఆ సంక్షోభాన్ని జయించింది. భిన్నమైన ఆలోచనలతో ప్రపంచానికే నీటి వినియోగంలో ఆదర్శ నమూనాగా నిలిచింది. ఇజ్రాయెల్ మొత్తం విస్తీర్ణం 20,000 చదరపు కిలోమీటర్లు. అంటే అటు ఇటుగా అనంతపురం జిల్లా అంతా. జనాభా 82 లక్షలు. అంటే హైదరాబాద్ కంటే తక్కువ. అన్నింటికీ మించి దేశ దక్షిణ ప్రాంతమంతా ఎడారే. విస్తీర్ణంలో 60% ఉన్న ఎడారి ప్రాంతంలో 10% జనాభా ఉంటే 40% గల ఉత్తర ప్రాంతంలోనే 90% జనాభా ఉంటున్నారు. సాగు భూమి 20% మాత్రమే. సెప్టెంబర్, ఏప్రిల్ మధ్యలోనే వర్షాలు కురుస్తాయి. అది ఉత్తరాన 70, దక్షిణాన 2 నుంచి 4 సెంటీమీటర్లు మాత్రమే. ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్లను కలిపే భారీ గొట్టపు మార్గం ఒక్కటే తాగు, సాగునీటి అవసరాలకు ఆధారం. ఇలాంటి దుర్భర పరిస్థితుల మధ్య ఎటు చూసినా ఇసుక దిబ్బలు తప్ప మరేమీ కనిపించని దేశాన్ని వారు సుసంపన్నంగా మలిచారు. భూగర్భ జలాలు లేకున్నా, కురిసే వర్షం తక్కువైనా ప్రతి నీటి చుక్కను అపురూపంగా చూసుకుంటూ ప్రగతి ప్రస్థానానికి బాటలు వేసుకున్నారు. భూమి, నీటి వనరుల్ని జాతీయ సంపదగా గుర్తించారు. చుక్క నీరు దొరకని పరిస్థితి దాటి నేడు చేపలు కూడా పెంచే స్థాయికి చేరారు. ఈ క్రమంలోనే ప్రకృతి వనరుల్ని సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచానికి పాఠాలు నేర్పింది. బొట్టు బొట్టును అవసరాల మేరకు ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానం సాధించారు. నీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వినియోగించుకోవడంలో తమకు సాటి లేదని నిరూపించారు. ప్రపంచమంతా ఆచరిస్తున్న ఆధునిక బిందు తుంపర సేద్యానికి సృష్టికర్తలు ఇజ్రాయెల్ ఇంజనీర్లే. సూర్యరశ్మిని నియంత్రించి ఏ కాలంలో ఎటువంటి పంటనైనా సాగు చేసేలా హరితగృహాల సాగును ఇజ్రాయెల్ ఉపయోగించుకున్న రీతిలో మరే దేశం చేయలేదు. కురిసే మంచు, గాలిలో తేమను మొక్కలు గ్రహించేలా చేశారు. బిందు సేద్యంతో 80% నీటిని ఆదా చేస్తున్నారు. వ్యవసాయ నీటి ఆదాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. నీటి పునరుపయోగ పద్ధతుల్లోనూ ఇజ్రాయెల్ది ప్రపంచంలోనే మొదటి స్థానం. సుమారు 85% నీరు శుద్ధి చేసి తిరిగి వాడుకుంటోంది.
పూడిపోయిన నేలబావులు 1500 మీటర్ల లోతుకు తవ్వి వాడకంలోకి తేవడం వంటివి జల సంరక్షణలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న సృజనాత్మక విధానాలు. సముద్ర జలాన్ని, ఉప్పునీటిని శుద్ధి చేసి మంచినీటి అవసరాలకు వినియోగించుకోవడం ఇజ్రాయెల్ సాధించిన అతి గొప్ప విజయం. దేశంలో 60% జల అవసరాలను సాగర జలాల శుద్ధి, నీటి పునర్వినియోగం ద్వారానే తీర్చుకుంటూ ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అదే సాంకేతికతతో 7 ఏళ్లపాటు వరుస కరువులు వెంటాడినా తట్టుకొని నిలబడగలిగారు. నీటి సంరక్షణకు విజయవంతమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. ప్రపంచం మొత్తానికి ఆ నమూనాలు అందిస్తున్నారు. వాటన్నింటికీ ప్రభుత్వ విధానాలతో పాటు ప్రజల అవగాహన, చైతన్యమూ కలిసి వచ్చాయి. రెండు 2014 వరకు ఉన్న గణాంకాల ప్రకారం సముద్ర జలాల నిర్లవణీకరణ ద్వారానే ఇజ్రాయెల్ 35% మంచినీటి అవసరాలు తీరేవి. 2015 చివరకు అది 40% పెరిగింది. 2050 వచ్చేసరికి ఆ స్థాయిని కనీసం 70% పెంచాలని వారి లక్ష్యం. ఇదే స్ఫూర్తి మిగిలిన వారు అందుకుంటే వినియోగంలో పొదుపుతో పాటు శుద్ధి, పునర్వినియోగం సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే ఉరిమే ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. అలానే కలుషిత నీటిని శుద్ధి చేయగల సాంకేతికత అభివృద్ధి చేయగలిగితే నీటి కొరత సమస్యలకు దాదాపుగా పరిష్కారం లభించినట్లే.